తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ తో అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ గారికి ఇప్పటి వరకు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాత్రం రానే లేదని చెప్పవచ్చు. కానీ తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడ్డది. పైగా అతి త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానుండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇది సవాలుగా మారిపోయాయి. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో తగినన్ని సీట్లు గెలవకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికల్లో తగినన్ని సీట్లు రాకుంటే ఆ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయి ఆ పార్టీలో నాయకులు పక్క పార్టీల వైపు చూసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాయని వార్తలు వచ్చాయి. కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించారు. మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, మేము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కొందరు నాయకులు అన్నారు. కానీ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగితే మాత్రం మనకు కష్టమే అని వాళ్ళు అంటున్నారని సమాచారం. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి కేవలం భద్రాచలం సీటు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖమ్మం జిల్లాలో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి వాళ్ళు స్పందించారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటేనే దాదాపు 2014 నుండి మొన్న జరిగిన 2022 ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడిని తిరుగుతూనే మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోతే చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలంగాణ వెళ్తుంది అని విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తీస్తున్న ర్యాలీలో సైతం వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇలా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓ రకంగా కీలకమనే చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీడీపీ అభిమానులు కూడా ఆ సమయంలో కేసీఆర్ అలాగే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి స్పందించకపోవడంతో ఆ పార్టీలో నుండి టీడీపీ అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అన్ని కలిసి వచ్చాయి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి అంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలు బయటికి వస్తారు అని కొందరు నాయకులు ఆలోచిస్తున్నారంట. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సింగిల్ గా దిగకుండా ఇటు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అతి త్వరగా కాంగ్రెస్ పార్టీని మనం ఎదురించి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు మనం గెలవడానికి అవకాశాలు ఉంటుంది. ఇంకా సమయాన్ని మనం వృధా చేసే మన పార్టీ మరింత బలహీనపడమే తప్ప ప్రయోజనం లేదు అని కొందరు నాయకులు ఆలోచిస్తున్నారంట. చూడాలి మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే దిగుతుందా లేక ఏదైనా పార్టీతో పొత్తులు పెట్టుకుంటుందా అని. ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో ఒంటరిగా దిగి బలహీన పడితే బీఆర్ఎస్ మాత్రం 2029 వరకు మరింత బలహీన పడటం మాత్రం ఖాయం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు మాత్రం పోవడం అసలు కుదరని పని.